వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డి 09/2025కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. సో మీరు సిటీ ఇంటిమేషన్ చెక్ చేసుకోవడానికి మీరు ఏ రైల్వే జోన్కి అప్లై చేశారో ఆ యొక్క రైల్వే జోన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ప్రజెంట్ అయితే నేను బెంగళూరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్టయితే 09/2025 అని కనిపిస్తుంది. దాని కింద సిటీ ఇంటిమేషన్ అని క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. తర్వాత మీ యొక్క డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేసి ప్రతి ఒక్కరికి ఒక క్యాప్చా అయితే వస్తుంది. ఆ యొక్క క్యాప్చాని ఎంటర్ చేసి కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యొక్క లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మూడో ఆప్షన్లో అడ్మిట్ కార్డ్ అని కనిపిస్తుంది. ఆ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆ యొక్క అడ్మిట్ కార్డులో మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, ఏ సిటీ ఉంది అని దానిలో క్లారిటీగా ఉంటుంది. ఎగ్జామ్ ఎవరికైతే ఆగస్ట్ 3న ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఎల్పి విభాగంలో 01/2025కి సంబంధించి CBT2లో ఈ కాల్ లెటర్ అయితే వచ్చింది. ఆ ఈ కాల్ లెటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసినట్టయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత 4వ ఆప్షన్లో ఈ కాల్ లెటర్ అని ఉంటుంది. ఆ యొక్క ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఏఎల్పిలో ఈ కాల్ లెటర్ కింద మార్క్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ యొక్క మార్క్ టెస్ట్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. ఈ యొక్క మార్క్ టెస్ట్ అనేది మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక ప్రాక్టీస్ లాగా అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సైన్ ఇన్ అయ్యి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. మీకు కూడా ఒక ప్రాక్టీస్ లాగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను సికింద్రాబాద్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్లో కేవలం CBT2కు సంబంధించి ఏఎల్పి విభాగంలో ఈ కాల్ లెటర్ అయితే వచ్చింది. ఇంకా మీకు గ్రూప్ డికి సంబంధించి ఇక్కడ సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే యాక్టివేట్ కాలేదు. ఈ యొక్క సికింద్రాబాద్ అనేది చాలా ఎక్కువ మంది ఓపెన్ చేస్తారు కాబట్టి ఇంకా అప్డేట్ కాలేదు. సో ఇక సికింద్రాబాద్ వెబ్సైట్ అనేది మీరు టుమారో మార్నింగ్ ఓపెన్ చేసుకోండి, మీకు ఓపెన్ అవుతుంది. ఈ సికింద్రాబాద్కి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది దీనికి అప్లై చేస్తారు కాబట్టి దీనికి సర్వర్ ఇష్యూ ఎక్కువగా ఉంటుంది.